హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రపతి పాలన రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం విధిస్తారు అనేది క్వశ్చన్. ఇవే ఒక్క క్వశ్చనే కాకుండా మణిపూర్కు సంబంధించి అన్ని కోణాల్లో క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి. మణిపూర్లో అల్లర్లు చెలరేగడం జరిగింది కదా, అది అందరికీ తెలిసిన విషయమే. ఈ మణిపూర్లో చెలరేగిన అల్లర్లు ఏ తెగల మధ్య చెలరేగడం జరిగింది, మణిపూర్లో అల్లర్లకు కారణాలేంటి, ఈ మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించడానికి కారణాలేంటి, మణిపూర్ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా ఎప్పుడు చేశారు, ఆ రాష్ట్ర గవర్నర్ ఎవరు, వీటన్నింటికి సంబంధించి ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మణిపూర్లో రాష్ట్రపతి పాలన ఈ అంశం అనేది ఓన్లీ కరెంట్ అఫైర్స్ బేస్గానే కాకుండా దీన్ని లింకప్ చేసుకొని స్టాక్ జీకే కూడా అడిగే అవకాశం ఉంది. డిఎస్సి పర్పస్లోనే కాకుండా అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మణిపూర్కు సంబంధించిన క్వశ్చన్స్ అనేటివి రావడం జరిగింది. ఇప్పుడు రాష్ట్రపతి పాలన మణిపూర్ రాష్ట్రంలో విధించడం జరిగింది. దీనికి సంబంధించి మణిపూర్లో ఎన్నిసార్లు రాష్ట్రపతి పాలన విధించారు, మొట్టమొదటిసారిగా రాష్ట్రపతి పాలన మణిపూర్లో ఎప్పుడు విధించారు, ఇవన్నిటి గురించి క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవి కరెంట్ అఫైర్స్ అలాగే స్టాక్ జీకేకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేయండి. జాతుల వైరంతో అట్టడుగుతున్న మణిపూర్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించింది. రాష్ట్ర అసెంబ్లీని సుప్త చేతనావస్థలో ఉంచుతూ కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. రాజకీయ అనిశ్చితి నడుమ ఈ నెల అంటే జనవరి 9న బీజేపీకి చెందిన సీఎం బిరేన్ సింగ్ పదవికి రాజీనామా చేయడం జరిగింది. మణిపూర్ సీఎం రాజీనామా ఎప్పుడు చేశారు అని క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ జనవరి 9ని ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. జనవరి 9న ప్రవాస భారతీయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఎందుకంటే 1915వ సంవత్సరం జనవరి 9న మహాత్మా గాంధీ సౌత్ ఆఫ్రికా నుంచి భారతదేశానికి రావడం జరిగింది. ఈ జనవరి 9ని ప్రవాస భారతీయ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ జనవరి 9నే మణిపూర్ సీఎం అయినటువంటి బిరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. ఇది స్టాక్ జీకే. మహాత్మా గాంధీ 1915 జనవరి 9న సౌత్ ఆఫ్రికా నుంచి భారతదేశానికి వచ్చిన రోజే అని గుర్తుపెట్టుకోండి. ఈ మణిపూర్ సీఎం రాజీనామా చేసిన తేదీ కూడా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మణిపూర్ అసెంబ్లీ గడువు 2020 వరకు ఉంది. అయితే దాదాపు 21 నెలలుగా రాష్ట్రంలో కొనసాగుతున్న హింసలో 250కి మంది చనిపోవడం జరిగింది. గవర్నర్ అజయ్ భల్లా నుంచి అందిన నివేదికతో పాటు ఇతర సమాచారాన్ని పరిగణలోకి తీసుకొని భారత రాజ్యాంగానికి లోబడి అక్కడ రాష్ట్రపతి పాలనను విధించినట్లు తెలపడం జరిగింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 356ను అనుసరించి రాష్ట్రపతి పాలనను గవర్నర్కు అప్పగిస్తున్నట్లు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నోటిఫికేషన్లో పేర్కొనడం జరిగింది. బిరేన్ రాజీనామా అనంతరం సీఎం అభ్యర్థిత్వం విషయంలో బీజేపీ ఎమ్మెల్యేల్లో ఏకాభిప్రాయం అనేది కొరవడింది. అదే సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామంటూ ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరిస్తున్నారు. ఇలా ఉండగా మణిపూర్లో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చిన నేపథ్యంలో భద్రతా బలగాలు హై అలర్ట్ ప్రకటించాయి. నిషేధిత ఉగ్ర మూఠాలు ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలపడం జరిగింది. మణిపూర్ రాజధాని ఇంఫాల్లో అస్సాం రైఫిల్స్, పారామిలిటరీ బలగాలు ఫ్లాగ్ మార్చ్ చేపట్టనున్నాయి. ముఖ్యంగా ఇంఫాల్ లోయలో విధుల్లో ఉన్న బలగాలు అప్రమత్తం కావడం జరిగింది మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించడంతో. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మణిపూర్ రాష్ట్రంలో ఇప్పటి వరకు 11వసారి రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. మొట్టమొదటిసారిగా 1951 సంవత్సరంలో మణిపూర్ రాష్ట్రం అవతరించాక 356 ఆర్టికల్ని అనుసరించి రాష్ట్రపతి పాలన అనేది విధించడం జరిగింది. ఇది 11వసారి. చివరిసారిగా 2001 జూన్ 2న మొదలైన రాష్ట్రపతి పాలన 277 రోజుల తర్వాత 2002 మార్చి 6న ముగిసింది. మళ్ళీ 23 సంవత్సరాల అనంతరం
మణిపూర్ ప్రజలు రాష్ట్రపతి పాలన కిందికి రావడం జరిగింది. మణిపూర్‌లో ఘర్షణలకు సంబంధించి చూసుకున్నట్లయితే మణిపూర్ రాజధాని ఇంఫాల్ లోయలో మెజారిటీ ప్రజలైన మైతేయి, కూకీ తెగల మధ్య 2023 మేలో మొదలైన హింసాత్మక ఘర్షణలో ఇప్పటివరకు 250 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇప్పటికీ అక్కడ సాధారణ పరిస్థితులనేటివి లేవు. ఈ పరిస్థితుల్లో అక్కడ రాజకీయపరమైన శూన్యత అవతరించింది. రాష్ట్రంలో హింసను అదుపు చేసి ప్రశాంతత నెలకొల్పడంలో కేంద్ర ప్రభుత్వం, అటు రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి తెస్తుంది. దీంతో సీఎం బీరేన్ సింగ్ రాజీనామా సైతం పట్టుపట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నవంబర్లో సంకీర్ణంలో ఉన్నటువంటి కోన్రాడ్ సంగ్మకు చెందిన 7 ఎమ్మెల్యేలున్న నేషనల్ పీపుల్స్ పార్టీ ప్రభుత్వం నుంచి వైదొలిగింది. అసెంబ్లీలో మొత్తం 60 సీట్లకు గాను బీజేపీ అధికార పార్టీలో ఉన్న బీజేపీకి 32 మంది సభ్యుల బలం ఉంది. అయితే వీరిపై రాజకీయ పరమైన ఒత్తిళ్లతో పాటు ప్రజాగ్రహాన్ని చవిచూస్తున్నారు ఈ బీజేపీ ఎమ్మెల్యేలు. బీజేపీకి చెందిన 32 ఎమ్మెల్యేలలో 12 మంది నాయకత్వాన్ని మార్చాల్సిందేనంటూ అధిష్టానంపై ఒత్తిడి కూడా తేవడం జరుగుతుంది. తాజాగా మాజీ సీఎం బీరేన్ సింగ్ హింసను ప్రేరేపించారంటూ ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ అందుకు సంబంధించిన ఆడియో టేపులను బయటపెట్టింది. ఈ టేపులు అసలైనవేనంటూ ఫోరెన్సిక్ ల్యాబ్ సైతం ధృవీకరించి సుప్రీంకోర్టుకు నివేదించడం ఈ పరిస్థితిని మరింత దిగజార్చిందిగా చేయడం జరిగింది. సీఎం పదవికి బీరేన్ సింగ్ రాజీనామా చేశారు. దీంతో రాష్ట్రపతి పాలనపై కాంగ్రెస్ పార్టీ స్పందించడం జరిగింది. మేం 20 నెలలుగా చేస్తున్న డిమాండ్లు నెరవేరాయి. మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది అని కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్స్ ఎలా వస్తాయి అంటే, మణిపూర్లో ఇప్పటివరకు ఎన్నిసార్లు రాష్ట్రపతి పాలన విధించారు అంటే 11 సార్లు రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. మొట్టమొదటిసారిగా మణిపూర్ రాష్ట్రంలో ఎప్పుడు రాష్ట్రపతి పాలన విధించారు అంటే 1951 సంవత్సరంలో మణిపూర్ రాష్ట్రంలో మొదటిసారిగా రాష్ట్రపతి పాలన అనేది విధించడం జరిగింది. మణిపూర్ రాష్ట్రంలో జనవరి 9న బీరేన్ సింగ్ సీఎంగా ఉన్నటువంటి బీరేన్ సింగ్ రాజీనామా చేయడం జరిగింది. ఎప్పుడు రాజీనామా చేశారు అనే ప్రశ్నకి జనవరి 9 అనేది ప్రవాస భారతీయ దినోత్సవం. 1915 జనవరి 9న సౌత్ ఆఫ్రికా నుంచి గాంధీజీ భారతదేశానికి రావడంతో ఈ రోజుని ప్రవాస భారతీయ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ జనవరి 9 రోజునే బీరేన్ సింగ్ రాజీనామా చేయడం జరిగింది మణిపూర్ సీఎంగా. దీంతో ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అనేది విధించడం జరిగింది. మణిపూర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. అయితే ఏ ఆర్టికల్ ప్రకారం, రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి పాలన విధిస్తారు అంటే 356 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రంలో పరిస్థితులు చేజారిపోయినప్పుడు రాష్ట్రపతి పాలన అనేది విధించడం జరుగుతుంది. రాజ్యాంగంలోని 356 ఆర్టికల్ ప్రకారం ఎగ్జామినర్ ఎలా క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఎందుకంటే విద్యా ఉద్యోగానికి సంబంధించిన సమాచారాన్ని డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీకు కావాల్సిన మరిన్ని ఇన్ఫర్మేషన్ విషయాలకు సంబంధించి మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ కూడా చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. దానికి సంబంధించిన గ్రూప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, గమనించాలి. ఇది మణిపూర్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు సంబంధించి కొన్ని ముఖ్యమైన బిట్స్ రావడానికి అవకాశం ఉన్న బిట్స్ని డిస్కస్ చేయడం జరిగింది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్కు సపోర్ట్ అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.